ఫస్ట్ ఏంటంటే మీ అందరికీ తెలిసిందే, ఇప్పుడు ఏపీలో ఇష్యూ జగన్ గవర్నమెంట్ ఏం చెప్పింది, జగన్ గవర్నమెంట్ కాదు, జగన్ ఏం చెప్పాడు, ప్రైవేట్ టెండర్స్ కనుక ఎవరైనా వెళ్ళి పిక్ చేసుకొని హాస్పిటల్స్లో తీసుకుంటే నేను వచ్చిన నెక్స్ట్ 2 months లోపల మీ అందరినీ జైల్లో వేస్తానని చెప్పాడు, మీ మీద క్రిమినల్ కేసులు వేస్తానని చెప్పాడు అనమాట. సో ఈ ఇష్యూ వల్ల పీపీపీ అవసరమా లేదా హెల్త్ సెక్టర్, ఇప్పుడు ఆర్టికల్ డిస్కషన్ ఏంటి, పీపీపీ అంటే ఏంటి, అసలు హెల్త్ సెక్టర్లో అది అవసరమా లేదా అనేది డిస్కస్ చేస్తున్నారు. ఇది ఎవరు డిస్కస్ చేస్తున్నారు, కన్నూరు సుజాతారావు, ఫార్మర్ యూనియన్ హెల్త్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే ఈవిడ ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక పొలిటీషియన్ రాయలేదు ఈ ఆర్టికల్, ఎవరు రాశారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ రాసినప్పుడు వాళ్ళు అనలైజ్ చేసే రాస్తారు. ఓకేనా, హెల్త్ కేర్ డస్ నాట్ నీడ్ ద పీపీపీ రూట్. సో ఫస్ట్ పీపీపీ అంటే ఏంటో తెలుసుకోవాలి. పీపీపీ అంటే ఏంటో తెలుసుకున్న తర్వాత మనకు ప్రతి దాని మీద క్లారిటీ వస్తుంది. పీపీపీ అంటే ఏంటి, ఏంటి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. దీన్ని ఏమంటాం, త్రిబుల్ అంటాం. మనకి GS3లో ఏంటి, GS3లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. ఏముంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెసన్లో మీరు మోడల్స్ ఆఫ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ చదువుతారు. ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట, మెయిన్స్లో వస్తాయి, ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ రావు ఏరియా నుంచి. సో పేర్లోనే ఉంది ఏమంది, పీపీపీ అంటే ఏంటి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇక్కడ పబ్లిక్ అంటే ఎవరు, గవర్నమెంట్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అంటే నార్మల్గా ఏముంటుందంటే, ఒకసారి అర్థం చేసుకోండి, ఇది ఎవరెవరికైతే అర్థమవుతుంది వెరీ గుడ్, అర్థం కాకపోతే ఐ కాంట్ డూ. నార్మల్గా ఓపెన్ మార్కెట్ ఎకానమీ. ఇప్పుడు టిఫిన్ షాప్ ఉంది, ఓన్లీ ఒక పర్సనే టిఫిన్ షాప్ పెట్టగలడు, ఒక ఏరియాలో బోల్డ్ మంది పెట్టుకోవచ్చు. ఒక పేస్ట్ ఉంది, ఒక కోల్గేట్ కంపెనీ పేస్ట్ తయారు చేయాలి, లేదా 100 కంపెనీలు తయారు చేయొచ్చు, 100 మంది కంపెనీలు. సో నార్మల్గా క్యాపిటలిస్ట్ సొసైటీస్ బెనిఫిట్ ఏంటంటే దే వర్క్ ఇన్ ఓపెన్ మార్కెట్ ఎకానమీ. ఏంటి, దే వర్క్ ఇన్ ఓపెన్ మార్కెట్ ఎకానమీ. ఓపెన్ మార్కెట్ ఎకానమీలో ఉండే బెనిఫిట్ ఏంటంటే కాంపిటేటివ్నెస్ ఎక్కువ ఉంటుంది. ఏముంటుంది, కాంపిటేటివ్నెస్. ఎందుకంటే నేను ఇప్పుడు 500 రూపాయలు బిర్యానీ పెట్టలేను, ఎందుకు, నా పక్కనోడు బిర్యానీ ఎంతకు ప్రొవైడ్ చేస్తున్నాడు, 200కో 100కో ఇస్తున్నాడు. అలాంటప్పుడు నేను బిర్యానీ ఎంత పెట్టలేను, 500కి పెట్టలేను. సో ఇది ఓపెన్ కాంపిటేటివ్ ఎకానమీ లోపల బెనిఫిట్. దీనివల్ల ఎఫిషియన్సీ పెరుగుతుంది, కన్జ్యూమర్ బెనిఫిట్ అవుతుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు గవర్నమెంట్ ఒక రోడ్ వేద్దాం అనుకుంటుంది, ఒక స్కూల్ కడదాం అనుకుంటుంది, లేదా ఒక హాస్పిటల్ కడదాం అనుకుంటుంది. 10 మంది 10 హాస్పిటల్ కట్టి గవర్నమెంట్ ఒకటి ఎంచుకుంటుంది ఏంటి, 10 మంది 10 రోడ్లు వేసి గవర్నమెంట్ ఒక రోడ్డు ఎంచుకుంటుంది అండి. ఆబ్వియస్లీ ఒకలే రోడ్డు వేయాలి, ఒక హైవే వేయగలం, ఒక స్కూలే కట్టగలం, ఒక హాస్పిటలే కట్టగలం. సో ఇక్కడ ఏమవుతుంది, ప్రైవేట్ వాడికి ఏం దొరుకుతుంది, ఇక్కడ మోనోపొలీ దొరుకుతుంది. ఎవడైతే హాస్పిటల్ కడుతున్నాడో, ఎవడైతే స్కూల్ కడుతున్నాడో, ఎవడైతే హైవే కడుతున్నాడో వాడికి ఏం దొరుకుతుంది, మోనోపొలీ దొరుకుతుంది. మోనోపొలీ దొరికినప్పుడు వాడికి ఇష్టం వచ్చిన ప్రైస్కి అమ్ముతాడా, వాడికి కాంపిటేటివ్నెస్లో ఉంటాడా, ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. అందుకోసం మనం ఏం చేస్తామంటే కంప్లీట్ ప్రైవేట్ సెక్టర్కి ఇవ్వకుండా ఎవరిని దూరుస్తాం, గవర్నమెంట్. అండ్ దీన్ని ఏమంటాం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. గవర్నమెంట్ ఉంటుంది, ప్రైవేట్ సెక్టర్ ఉంటుంది. ఎందుకు, ఒకవేళ గవర్నమెంట్ లేకపోతే ప్రైవేట్ వాడికి ఏమొచ్చేస్తుంది, మోనోపాలీ వచ్చినప్పుడు అది నచ్చినట్టు బిహేవ్ చేస్తాడు అనమాట. నీడ్ ఫర్ పీపీపీ యూపీఎస్సీలో చాలా ఇంపార్టెంట్. అసలు పీపీపీ ఎందుకు, నీడ్ ఫర్ పీపీపీ, అసలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఎందుకు, ల్యాక్ ఆఫ్ క్యాపిటల్. గవర్నమెంట్ దగ్గర లేదు, క్యాపిటల్ లేదు. గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉంటాయండి, గవర్నమెంట్కి 100 పనులు ఉంటాయి, వెల్ఫేర్ ఎక్స్పెండిచర్, లేకపోతే డిఫెన్స్లో ఖర్చు పెట్టాలి, ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలని ఉంటుంది. సో గవర్నమెంట్ దగ్గర డబ్బులు అనేవి బాగా తక్కువ ఉంటాయి. ల్యాక్ ఆఫ్ క్యాపిటల్ బై ది గవర్నమెంట్. ఈ డబ్బులు ఎవరి దగ్గర ఉంటాయి, ప్రైవేట్. నెక్స్ట్, ల్యాక్ ఆఫ్ ఎక్స్పర్టీస్. ప్రైవేట్ సెక్టర్లో ఏముంటుంది, ఎక్స్పర్టీస్. ఇప్పుడు హైవే వేయడంలో ఒక కంపెనీ బాగా తోపై ఉంటుంది, బిల్డింగ్ హెల్త్లో ఒక కంపెనీ తోపై ఉంటుంది, వాళ్ళకి ఏముంటుంది, ఎక్స్పర్టీస్. గవర్నమెంట్ లోపల ఎక్స్పర్టీస్ ఉండదు. ఏంటి, ఫస్ట్ ఏంటి, ల్యాక్ ఆఫ్ క్యాపిటల్ బై ది గవర్నమెంట్. నెక్స్ట్, ల్యాక్ ఆఫ్ ఎక్స్పర్టీస్. థర్డ్ చెప్పండి, ల్యాక్ ఆఫ్ క్వాలిటీ. మీరందరూ మీ పల్లెటూరులో రోడ్లు చూసి ఉంటారు, వేసిన 6 నెలలకి ఎగిరిపోతాయి.
ఎందుకు? అక్కడ ఏముండదు, క్వాలిటీ ఉండదు. క్వాలిటీ దేని వల్ల రాదు? డబ్బుల వల్ల రాదు. నువ్వు డబ్బులు ఎక్కువ ఇస్తే హై కాస్ట్లీ రోడ్ వేస్తాడు, డబ్బులు తక్కువ ఇస్తే లో కాస్ట్లీ రోడ్ వేస్తాడు. ఈ అన్నిటి వల్ల ఏమవుతుంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిసిట్. ఏమవుతుంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిసిట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే డెవలప్మెంట్ అవుద్దా? సో అందుకోసం మనకి ఏం కావాలి? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కావాలి. సో నీడ్ గురించి చూసాం ఇప్పుడు. నెక్స్ట్ బెనిఫిట్స్. బెనిఫిట్స్ ఏంటి ఆఫ్ పీపీపీ? సేమ్ ఇన్ఫ్యూజన్ ఆఫ్ క్యాపిటల్. ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఏముంటాయి? డబ్బులు ఉంటాయి. నెక్స్ట్ బ్రింగ్ ఎక్స్పర్టీస్. థర్డ్ ఇన్వెస్ట్ ఇన్ R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఏవైతే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్నాయో వాటిలో ఖర్చు పెడతారన్నమాట. ఇవన్నీ కూడా బెనిఫిట్. సో నార్మల్గా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో నీడ్ ఏంటి? ల్యాక్ ఆఫ్ క్యాపిటల్ బై ది గవర్నమెంట్, ల్యాక్ ఆఫ్ ఎక్స్పర్టీస్, ల్యాక్ ఆఫ్ క్వాలిటీ. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో వెళ్తే బెనిఫిట్స్ ఏంటంటే వాళ్ళు ఎక్కువ డబ్బులు తీసుకొస్తారు, బ్రింగ్ ఎక్స్పర్టీస్, ఇవన్నీ కూడా బెనిఫిట్స్. బట్ ప్రాబ్లమ్స్ ఏంటి? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లోపలికి వీళ్ళు వస్తాయి. ఈ ఆర్టికల్ ప్రకారం మనం డిస్కస్ చేస్తే ఇప్పుడు ప్రైవేట్ వచ్చాడంటే వాడి మోటివ్ ఏంటి? ప్రాఫిట్ మోటివ్. ఏదైతే క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో, హెల్త్, ఎడ్యుకేషన్, ఇందులోపల వీళ్ళు ప్రైవేట్ వాళ్ళు వచ్చారంటే ఆ క్రిటికల్ సర్వీసెస్ అనేవి పూర్ పీపుల్కి ఇవ్వడానికి ఇష్టపడతారా? ఇవ్వడానికి ఇష్టపడరు. అదే చెప్తున్నాను ఆర్టికల్. దీని గురించి నేను 4 రోజులు చెప్పగలను పీపీపీ గురించి. బట్ మన ఏరియా ఆఫ్ అప్రోచ్ ఏదైతే ఉందో ఇక్కడ వరకు చూడండి. The article examines the growing push for public-private partnership models in the healthcare, especially medical education and district hospitals using Andhra Pradesh as a case. ఎవరెవరైతే ఏపీలో ప్రిపేర్ అవుతున్నారో మీ అందరికీ ఎస్ఐ రైటింగ్లో కానీ ఇంటర్వ్యూస్లో కానీ వీటి మీద ఎక్కువ అడుగుతారనమాట. ఏపీలో ఇష్యూ ఎక్కువ జరుగుతుంది. సో ఇదంతా ఆథర్ వ్యూ, ఇదేది నా వ్యూ కాదు. ఎప్పుడు చెప్తున్నా హిందూ అనాలిసిస్లో నేను ఏం చెప్పినా సరే అది నా వ్యూ కాదు. నా వ్యూ అయితే నేను చెప్తాను, దిస్ ఈజ్ మై వ్యూ అని. నేను లాస్ట్లో నా సజెషన్స్ ఇచ్చినప్పుడు ఇస్తాను. బట్ దిస్ ఈజ్ కంప్లీట్లీ ఆథర్ వ్యూ. ఎవరైనా టీడీపీ ఫ్యాన్స్ ఉన్నా, వైఎస్ఆర్సీపీ ఫ్యాన్స్ ఉన్నా నాకు సంబంధం లేదు. అది రైటా రాంగ్ అనేది నేను చెప్పినాను కాదు. ఎవ్రీ టైం నేను చెప్తున్నాను కదా, గవర్నమెంట్ ఈజ్ గుడ్ గవర్నమెంట్. అది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అవని, టీడీపీ గవర్నమెంట్ అవని, ఆల్వేస్ గవర్నమెంట్ ఈజ్ గుడ్ గవర్నమెంట్. బట్ వీ కెన్ అనలైజ్ ద పాలసీస్. నోట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కింద కామెంట్ పెట్టండి. డీటెయిల్డ్ ఆబ్జెక్టివ్స్. పాలసీ ఆబ్జెక్టివ్స్ బిహైండ్ పీపీపీ ఇన్ హెల్త్ కేర్. ఎందుకు పీపీపీ తీసుకొద్దాం అనుకుంటున్నారు? పీపీపీస్ ఆర్ ప్రమోటెడ్ టు ఎక్స్పాండ్ కెపాసిటీ, అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ రెడ్యూస్ ఫిజికల్ బర్డెన్ ఆన్ ది గవర్నమెంట్. గవర్నమెంట్కి ఏమవుతుంది? డబ్బులు తగ్గుతుంది. గవర్నమెంట్ మొత్తం డబ్బులు ఖర్చు పెట్టిన అవసరం లేదు. ప్రైవేట్ కొంత డబ్బులు ఖర్చు పెడుతుంది, పబ్లిక్ కొంత డబ్బులు ఖర్చు పెడితే గవర్నమెంట్కి ఏం మిగులుతుంది? డబ్బులు తగ్గుతాయి. చూసుకోండి, పీపీపీస్ ఆర్ ప్రమోటెడ్ టు ఎక్స్పాండ్ కెపాసిటీ. మీకు చెప్పాను, దీనివల్ల ఏమైతే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అవుద్ది. అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ రెడ్యూస్ ఫిజికల్ బర్డెన్. ఫిజికల్ బర్డెన్ అంటే గవర్నమెంట్ యొక్క ఎక్స్చెకర్. ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్ పీపీపీస్ ఆర్ జస్టిఫైడ్ యాజ్ అ వే టు క్విక్లీ ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ కాలేజెస్ అండ్ డాక్టర్స్. దీన్ని ఎట్లా చూస్తారంటే, ఇండియా లోపల ప్రాబ్లం ఏంటి? ప్రతి 1 million పాపులేషన్కి ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు? ఇది ఇంపార్టెంట్. వీ హ్యావ్ 15 డాక్టర్స్ ఫర్ 1 million పాపులేషన్. ప్రతి 10 లక్షల మందికి ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు ఇండియా లోపల? 15. అదే యూఎస్ఏలో అయితే 150 ఉన్నారంట. యూఎస్ఏలో ఎంత ఉన్నారు? 150 డాక్టర్స్ ఫర్ 1 million. అంటే మనకన్నా ఎన్ని టైమ్స్ ఎక్స్ట్రా ఉన్నారు? 10 times. కెనడాలో అయితే 200 డాక్టర్స్ ఉన్నారంట. ఏంటి ఇండియా లోపల ప్రాబ్లం? మీరు ఎప్పుడైనా సరే మీ ఎగ్జామ్లో చెప్తున్నాను, ఇవన్నీ రా డేటా. ఈ రా డేటా వల్ల మీకు ఏమీ ఉపయోగం ఉండదు. ఈ పీడిఎఫ్లు మీరు చదివేద్దాం అనుకుంటారు. పీడిఎఫ్ల వల్ల ఉపయోగం ఉండదు. ఆల్వేస్ యూ హ్యావ్ టు సబ్స్టాన్షియేట్ విత్ యువర్ ఓన్ ఆర్గానిక్ కంటెంట్. నేను ఇదే ఆర్గ్యుమెంట్ రాస్తే ఇది ఇస్తా కింద. నాకు ఎక్కువ మార్క్స్ పడతాయి, వద్దన్నా పడతాయి. ఇండియాలో ఎన్ని మంది డాక్టర్స్ ఉన్నారు 1 million పాపులేషన్కి? 1 million 10 lakhs. 10 lakhs. 10 lakhs పాపులేషన్కి ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు? 15 డాక్టర్స్ ఫర్ 1 million పాపులేషన్. 150 డాక్టర్స్ ఫర్ 1 million పాపులేషన్. అక్కడ యూఎస్ఏ. ఎప్పుడు కూడా డెవలప్డ్ కంట్రీస్తో చూసుకోవాలి కాబట్టి కెనడా లోపల 200. అంటే ఇండియా ఈజ్ 10 to 15 times లాగింగ్ బిహైండ్
డెవలప్డ్ కంట్రీస్, అవునా కదా? సో ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వస్తే బెనిఫిట్ ఏంటి? ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ కాలేజెస్ అండ్ డాక్టర్స్ పెరగాలంటే ఏం కావాలి? మెడికల్ కాలేజ్. అప్పుడు మెడికల్ కాలేజ్ వస్తే సీట్లు పెరుగుతాయి, సీట్లు పెరిగినట్టు ఆబ్వియస్లీ డాక్టర్స్ పెరుగుతారు. హౌఎవర్ ద డిజైన్ ఆఫ్ పీపీపీ ఫ్రేమ్వర్క్ రిఫ్లెక్ట్స్ ఏ రెవెన్యూ డ్రివెన్ అప్రోచ్. ఇది నెంబర్ ఆఫ్ కాలేజెస్ డాక్టర్స్ని పెంచాలి, సర్వీసెస్ని పెంచేయకుండా దేని మీద ఎక్కువ ఉందంట? రెవెన్యూ డ్రివెన్. సో ఇప్పుడు నేను ఒక షాప్ పెడుతున్నాను, లేదా ఒక ఇన్స్టిట్యూషన్ పెడుతున్నాను, లేకపోతే ఏదో ఒక సర్వీస్ చేద్దాం అనుకుంటున్నాను. నా అప్రోచ్ ఏంటి? డబ్బులు సంపాదించడమా, లేదా జనాలకు సర్వీస్ చేయడమా, లేకపోతే ఇంకేదో దోచుకోవడమా అనేది ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు పీపీపీ మోడల్స్ యొక్క అప్రోచ్ ఏంటి? ఈ ఆఫీసర్ ప్రకారం, సుజాతారావు గారి ప్రకారం ఏంటి? రెవెన్యూ డ్రివెన్ అప్రోచ్. ఇదంతా కూడా రెవెన్యూ డ్రివెన్ అంటే డబ్బుల గురించే చేస్తున్నారు తప్ప ఎవరు కూడా సొసైటీ గురించి చేయట్లేదు. రాదర్ దాన్ ఏ పబ్లిక్ వెల్ఫేర్ ఓరియంటేషన్. మీరు ఎప్పుడైనా పాలసీని ట్యాకిల్ చేసినప్పుడు ఎట్లనే ట్యాకిల్ చేయాలి. ఎక్స్పాన్షన్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ మందే కదా, సో 100% ఇది రాయాలి. ఆంధ్రప్రదేశ్ ఎక్స్పాండెడ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఫ్రమ్ 11 to 17, ప్లాన్స్ 10 more అండర్ పీపీపీ మోడల్. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి ఇప్పుడు? 26. సో ఎవ్రీ డిస్ట్రిక్ట్కి ఒక గవర్నమెంట్ స్కూల్, ఒక గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఒక గవర్నమెంట్ కాలేజ్ ఉండాలని చూస్తున్నారు. ప్రెసెంట్ 17 ఉన్నాయంటే ఇంకా 10 పెంచుదామని చూస్తున్నారంట. ఏ మోడల్ లోపల? పీపీపీ మోడల్. అరౌండ్ 835 acres ఆఫ్ ల్యాండ్ హ్యావ్ ఆల్రెడీ బీన్ అక్వైర్డ్. ఎన్ని ఎకర్స్ ఇచ్చారంట? 835 acres. అండ్ కాలేజెస్ ఆర్ అండర్ వేరియస్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్. ఆ ప్రతి కాలేజ్ అనేది కొంత స్టార్టింగ్ స్టేజ్లో ఉండొచ్చు, కొన్ని మిడిల్, అలాగా కాలేజ్ అండర్. ఇవి చూసుకోండి, మనకు అడుగుతారు, ఇది డేటా ఇంపార్టెంట్. ఏపీ ఇంటర్వ్యూలో పడతాయి, మీకు గ్రూప్ 1లో పడిపోతాయి. ఈచ్ కాలేజ్ కాస్ట్ రఫ్లీ ఎంత? 450 crore. ఒక మెడికల్ కాలేజ్ కట్టాలంటే ఎంత ఉండాలి? 500 crore. నార్మల్గా అయితే అవ్వదు, పని అవ్వదు, చాలా చాలా డబ్బులు ఉండాలి. విత్ ఫండింగ్ మొబిలైజ్డ్ త్రూ నాబార్డ్ అండ్ గవర్నమెంట్ స్కీమ్స్. ఇష్యూ ఏంటి? ద ఫోకస్ ఈజ్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పాన్షన్ వితౌట్ ప్రపోర్షనల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఫ్యాకల్టీ, స్పెషాలిటీస్ అండ్ ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ. ఓన్లీ కాలేజీలు కట్టేస్తున్నారు. కాలేజీల లోపల ఎవరు ఉండాలి? ఫ్యాకల్టీ ఉండాలి. ఇప్పుడు నేను ఒక మంచి డాక్టర్ అవ్వాలంటే నాకు ఒక మంచి ఫ్యాకల్టీ నేర్పించండి. ఇప్పుడు మీకు సబ్జెక్ట్ హిందీ అనాలిసిస్ నేను చెప్తున్నాను, నేనే డఫాగండి అనుకోండి, మీరేం చేస్తారు? ఇంకా అర్థమైందా? సో దేని మీద ఇన్వెస్ట్ చేయట్లేదు? ఫ్యాకల్టీ, స్పెషలిస్ట్ కావాలా లేదా? ప్రతిదానికి హాస్పిటల్ ఎన్ని బ్రాంచెస్ ఉంటాయి? మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఈఎన్టీకి ఒకటి ఉంటుంది, ఇది ఒక బ్రాంచ్ ఉంటుంది. అన్నిటి లోపల స్పెషలిస్ట్ ఉండాలి. అండ్ ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ. హాస్పిటల్ ఉంది, సిటీ స్కానర్లు లేవు, బెడ్లు లేవు, ఏమీ లేనప్పుడు హాస్పిటల్ ఎందుకు ఉంచుకొని? మీకు చాలా హాస్పిటల్స్ అలాగే ఉంటాయి, ఏమీ లేవంటారు, లోపలికి వేరే దగ్గరికి వెళ్ళి తీయించుకోవాలంటారు. అలాంటి హాస్పిటల్ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? అదే ఏం చెప్తున్నాడు? ల్యాక్ ఆఫ్ ఫ్యాకల్టీ, స్పెషలిస్ట్ అండ్ ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ. ఓన్లీ బిల్డింగ్లు కట్టేస్తున్నారు. పీపీపీ మోడల్ స్ట్రక్చర్ అండ్ ఇట్స్ రిస్క్స్. పీపీపీ మోడల్కి ఇప్పుడు క్రిటిసిజం కాబట్టి రిస్క్స్ గురించి మాట్లాడుతుంది. అండర్ పీపీపీ ల్యాండ్ అండ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఆర్ లీజ్డ్ ఫర్ 33 years అట్ నామినల్ రేట్స్. ఎన్ని ఇయర్స్కి తీసుకుంటున్నారు లీజు? 66 yearsకి తీసుకుంటున్నారు. ఎంత? 66 yearsకి లీజ్ తీసుకుంటున్నారు. ప్రైవేట్ పార్ట్నర్స్ ఆర్ రిక్వైర్డ్ టు రిజర్వ్ 70% బెడ్స్ ఫర్ గవర్నమెంట్. పీపీపీ మోడల్లో బెడ్స్ ఎంతమందికి? గవర్నమెంట్కి 70, మిగతా 30 ఎవరికి? ప్రైవేట్ వాళ్ళు వాళ్ళ గురించి సపరేట్గా పెట్టుకుంటారు. అండర్ ఆయుష్మాన్ భారత్ రేట్స్ అండ్ ప్రొవైడ్ ఫ్రీ అవుట్ పేషెంట్ సర్వీస్. ద రిమైనింగ్ 30% బెడ్స్ ఆర్ కమర్షియలైజ్. 100 బెడ్లు ఉంటే 100 బెడ్లలో 70 బెడ్లు గవర్నమెంట్ ఆయుష్మాన్ భారత్ బెడ్. అంటే మీకు చెప్పా కదా, ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఎప్పుడు తెచ్చావు? 2018. దేని గురించి? సెకండరీ అండ్ టెర్షరీ హెల్త్ కేర్లో ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడానికి. ఆ స్కీములో ఉండే వాళ్ళకి 70%, మిగతా వాళ్ళకి ప్రైవేట్గా వచ్చిన వాళ్ళకి 30%. మా ఫ్రెండ్స్ పని చేస్తున్నారు. మా ఫ్రెండ్ ఇప్పుడు మేఘాలయలో ఉంది, తను ఇప్పుడు సర్జన్గా ఉంది. సో ఇప్పుడు తన హాస్పిటల్లో అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు వస్తారు, ప్రైవేట్ వాళ్ళు వస్తారు. ప్రైవేట్ వాళ్ళకి ప్రైవేట్ రేట్లు బాగుతారంటే గవర్నమెంట్ వాళ్ళకి బిల్ పెట్టేసుకుంటారంట. సో కీ కన్సర్న్స్ ఏంటి? రిస్క్ షేరింగ్ ఈజ్ అన్ఈవెన్ విత్ ద గవర్నమెంట్ బేరింగ్ లాంగ్ టర్మ్ రిస్క్స్. గవర్నమెంట్ మీద రిస్క్ పడిపోతుందంట. ఒకవేళ ప్రైవేట్ ఎత్తిస్తే ఎవడు దొరికిపోతాడు? గవర్నమెంట్ డబ్బులు పోతుందంటే ఎవరు డబ్బులు పోతున్నాడు? పీపుల్. వైల్ కంట్రోల్ షిఫ్ట్స్ టు ప్రైవేట్. అండి కంట్రోల్ ఎవరి దగ్గర ఉంది? ప్రైవేట్. డబ్బులు ఎవరికి కడుతున్నారు? రిస్క్ ఎవరికి ఉంది? గవర్నమెంట్. ఇది కరెక్ట్ కాదంటున్నారు. ఎప్పుడైనా రిస్క్ 50-50 ఉండాలి, కంట్రోల్ కూడా 50-50 ఉండాలి. ఇక్కడ కంట్రోల్ ఎవరికి ఇచ్చాం మనం? ప్రైవేట్. రిస్క్ ఎవరి దగ్గర ఉంది? గవర్నమెంట్. ఇంపాక్ట్ ఆన్ ఈక్విటీ అండ్ యాక్సెస్. హై ఫీజ్ ఫర్ ప్రైవేట్ అండ్ ఎన్ఆర్ఐ సీట్స్.
ఏమవుతుంది, మీరు కాలేజెస్కి వెళ్ళినప్పుడు గవర్నమెంట్ బీ క్యాట్ సి క్యాట్ సీట్స్ ఉంటాయి, వాటిలో ఏమంటారు హై ఫీస్ ఫర్ ప్రైవేట్ అండ్ నాన్ రెసిడెంట్ ఇండియన్ సీట్స్ లిమిట్ యాక్సెస్ ఫర్ మిడిల్ అండ్ లోవర్ ఇన్కమ్ స్టూడెంట్స్. ఓకే, నువ్వు డాక్టర్స్ని పెంచుదాం అనుకుంటున్నావు, బట్ ఏ డాక్టర్స్ని? డబ్బున్న డాక్టర్స్ని. ఎవరిని? డబ్బున్నవాడిని. డబ్బు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎవిడెన్స్ షోస్ దట్ స్టూడెంట్స్ పేయింగ్ హై ఫీస్ ఆర్ మోర్ లైక్లీ టు వర్క్ అబ్రాడ్ ఆర్ ఇన్ అర్బన్ ప్రైవేట్ హాస్పిటల్. మీరు చెప్పండి, నేను ₹1 5 కోట్లు నా ఖర్చు పెట్టాను గవర్నమెంట్ అది మెడికల్ కోసం. సో ఇప్పుడు నేను సంపాదించుకోవాలనుకుంటాను, అది వదిలేద్దాం అనుకుంటాను. సంపాదించుకోవాలనుకుంటా, అప్పుడు నేను ఎక్కడ పని చేయాలనుకుంటా? గవర్నమెంట్లో అయితే నాకు ₹1,00,000 వస్తుంది జీతం, ప్రైవేట్లో అయితే నాకు 5 లక్షలు 10 లక్షలు వస్తుంది. ఎక్కడ నాకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంది? ప్రైవేట్ లేదా ఫారెన్. అది చెప్తుంది. ఎవిడెన్సెస్ షోస్ దట్ స్టూడెంట్స్ పేయింగ్ హై ఫీస్ ఆర్ మోర్ లైక్లీ టు వర్క్ అబ్రాడ్ ఆర్ ఇన్ అర్బన్ ప్రైవేట్ హాస్పిటల్స్, నాట్ పబ్లిక్ హెల్త్ సిస్టమ్స్. ఇంకొకటి, పబ్లిక్ హాస్పిటల్స్ అనేవి బాగా ఇబ్బందిగా ఉంటాయి అన్నమాట. హెల్త్ ఖరాబ్ అయిపోద్ది అక్కడ పనిచేసిన మా ఫ్రెండ్స్ అందరికీ అదే ప్రాబ్లం. సో దిస్ అండర్మైన్స్ ద గోల్ ఆఫ్ అడ్రసింగ్ డాక్టర్ షార్టేజెస్ ఇన్ రూరల్ అండ్ పబ్లిక్ హాస్పిటల్స్. మన గోల్ ఏంటి? 15 మెంబర్స్ ఉన్నారు, దాన్ని ఎంతకు పెంచాలి? 150. ఇండియా లోపల ఎంతమంది 100 పాపులేషన్ ఉంటే 55 పీపుల్ ఇన్ రూరల్ ఏరియాస్. ఇప్పుడు ఎవరు రూరల్ ఏరియాలో పనిచేయనంటారు డాక్టర్స్, అప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు అదే ప్రాబ్లం. ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ది పబ్లిక్ హెల్త్ సిస్టమ్. PPP at the district level breaks the organic integration of primary, secondary and tertiary. నార్మల్గా 3 సెక్టర్స్ ఉంటాయి హెల్త్ కేర్ లోపల. ఏంటి? ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ. ఇప్పుడు నాకు జ్వరం వచ్చింది అనుకోండి, దాన్ని ఏమంటాం? ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్. అక్కడ ఏమీ చేయరు అనమాట. జస్ట్ జ్వరం వచ్చినా, దెబ్బలు తగిన ఉంటాయి. నా బాడీ మీద ఏమైనా సర్జరీ చేయాలన్నా, ఇంకా హై లెవెల్కి వెళ్ళాలన్నా దాన్ని ఏమంటాం? సెకండరీ అండ్ టెర్షియరీ. ఆయుష్మాన్ భారత్ కింద మీకు వచ్చే 5 లక్షలు అని చెప్పే కదా, సెకండరీ అండ్ టెర్షియరీ నుంచే వస్తాయి అనమాట. ఈ PPP వల్ల ఈ ఆర్గానిక్ ఇంటిగ్రేషన్ బ్రేక్ అయిపోతుందంట. చూడండి, బ్రేక్స్ ద ఆర్గానిక్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షియరీ. ఈ వర్డింగ్స్ మీరు ఎగ్జామ్లో యూజ్ చేయాలి. ఆర్గానిక్ అన్నాడు, ఆర్గానిక్ అంటే దానంతది. ఇప్పుడు ఒకటి క్లాస్లో వచ్చాడు, ఆడితో మనం ఫ్రెండ్ అయ్యాం. ఆర్గానిక్ అయితే బాగుంటుందా, మనం కావాలని ఆడితో ఫ్రెండ్ అయితే బాగుంటుందా? ఆర్గానిక్ అయితే ఫ్రెండ్షిప్ బాగుంటుంది. అదే చెప్తున్నట్టు. ఎఫెక్టివ్ పబ్లిక్ హెల్త్ సిస్టమ్స్ రిక్వైర్ vertical integration. Vertical అంటే primary, secondary, tertiary. Strong referral mechanisms and continuity of care. Fragmentation, weakness, chronic diseases management and పబ్లిక్ హెల్త్ ప్లాన్. ఇప్పుడు కోవిడ్ లాంటి సిచ్యువేషన్, క్యాన్సర్స్ ఇలాంటివి వచ్చినప్పుడు, ఇలాంటి ఫ్రాగ్మెంటేషన్ ఉన్నప్పుడు, ఒకదాంతో ఒకటి లింక్ లేనప్పుడు ఏమవుతుంది? హెల్త్ కేర్ సిస్టమ్ అనేది దెబ్బతింటుంది అనమాట. ఇప్పుడు ఎప్పుడైనా ఒక హాస్పిటల్ నుంచి ఇంకొక హాస్పిటల్, సెకండరీ హాస్పిటల్ లింక్ ఉండాలి, అక్కడి నుంచి టెర్షియరీ హాస్పిటల్ లింక్ ఉండాలి, రిఫరల్ ఉంటుంది కదా, ఇదంతా పద్ధతి చెప్తున్నట్టు. ఫ్రాగ్మెంటేషన్ వీకెన్స్ క్రోనిక్ డిసీజ్ మేనేజ్మెంట్ అండ్ పబ్లిక్ హెల్త్ ప్లానింగ్. రెగ్యులేటరీ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఛాలెంజెస్ ఏంటి? సక్సెస్ఫుల్ PPPs రిక్వైర్ స్ట్రాంగ్ స్టేట్ కెపాసిటీ టు ఎన్ఫోర్స్ కాంట్రాక్ట్స్ అండ్ రెగ్యులేషన్. స్టేట్ దగ్గర కనుక పవర్ లేదనుకోండి, ప్రైవేట్ వాళ్ళు మనకి వెళ్ళి కోర్టులోకి వేసేస్తారు. మొన్నే మనం మాట్లాడారు, ఇండియాలో ఎన్ని కేసెస్ ఉన్నాయి? 4.8 crore కేసెస్. మ్యాక్సిమం లిటిగెంట్ ఎవరు? గవర్నమెంటే లిటిగెంట్. వీటి వల్ల సక్సెస్ఫుల్ PPPs రిక్వైర్ స్ట్రాంగ్ స్టేట్ కెపాసిటీ టు ఎన్ఫోర్స్ కాంట్రాక్ట్స్ అండ్ రెగ్యులేషన్స్. చూసారా, ఇక్కడ నేను ఏది లింక్ చేశా? పాలిటీ ఆర్టికల్ లింక్ చేశా. ఎందుకు? ఇక్కడ ఈ పాయింట్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లైక్ మెనీ స్టేట్స్ స్ట్రగుల్స్ టు ఎన్ఫోర్స్ ఈవెన్ ద క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ ఎఫెక్టివ్లీ. అది కూడా ఇగ్నోర్ చేయలేకపోతున్నా అంట. ఇగ్నోరింగ్ ఎవిడెన్స్ బేస్డ్ హెల్త్ ప్లానింగ్. యూనిఫామ్ అజంప్షన్స్ సచ్ యాజ్ 650 బెడ్ హాస్పిటల్స్ ఎవ్రీవేర్ ఇగ్నోర్ చేంజింగ్ డిసీజ్ ప్యాటర్న్స్. సో ఇప్పుడు నార్మల్గా ఒక హాస్పిటల్కి ఎన్ని బెడ్స్ ఉండాలంట? 650. ఇదేంటి? యూనిఫామ్ స్ట్రాటజీ. బట్ కొన్ని ఏరియాస్ ఉంటాయి బాగా రిస్కీ ఏరియాస్, నక్సలైట్ ఏరియాస్ ఉన్నాయి. నక్సలైట్ ఏరియాస్లో సడన్గా ఒక బాంబు వేస్తే, ఒక ఎర్త్క్వేక్ ఉన్న ఏరియాస్లో అయితే సడన్గా అక్కడ 1000 బెడ్లు, 2000 బెడ్లు కూడా అవసరమయ్యే ఛాన్స్ ఉంది. అదే చెప్తున్నట్టు చూడండి. యూనిఫామ్ అజంప్షన్ సచ్ యాజ్ 650 బెడ్ హాస్పిటల్స్ ఎవ్రీవేర్ ఇగ్నోర్ చేంజింగ్ డిసీజ్ ప్యాటర్న్. ఇప్పుడు కోవిడ్ లాంటి సిచ్యువేషన్ వచ్చింది, చాలా మందికి హాస్పిటల్లో బెడ్ దొరక్క చనిపోయారు. అలాంటి సిచ్యువేషన్. విత్ బెటర్ ప్రైమరీ కేర్ 30% హాస్పిటలైజేషన్ కెన్ బి అవాయిడెడ్. ఏంటి? ప్రైమరీ కేర్ కరెక్ట్గా ఇస్తే 30% హాస్పిటలైజేషన్ అనేది అవాయిడ్ చేయొచ్చు అనమాట. ఇది PPP వల్ల చేస్తే ఏమవుతుంది? అది కూడా డ్యామేజ్ అవుతుంది. టెక్నాలజికల్ అడ్వాన్సెస్ ఆర్ రెడ్యూసింగ్ ద నీడ్ ఫర్ ప్రొలాంగ్డ్ హాస్పిటల్ స్టేస్. అంటే ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు? టెలిమానస్ ఇనిషియేటివ్ గురించి. ఏం చెప్తున్నాడు? టెలిమానస్ ఆర్ ఈ సంజీవిని. ఏంటి? ఈ సంజీవిని అంటే డైరెక్ట్ డాక్టర్కి ఫోన్ కాల్ చేస్తాను అనమాట. ఆథర్ సజెషన్ ఏంటి? అవాయిడ్ ప్రైవేటైజేషన్ ఆఫ్ క్రిటికల్ పబ్లిక్ అసెట్స్ లైక్ డిస్ట్రిక్ట్ పబ్లిక్ హాస్పిటల్స్. డిస్ట్రిక్ట్ పబ్లిక్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఎవరిని పెట్టొద్దు అంటున్నాడు? ప్రైవేట్ వాళ్ళు. ఎందుకంటే పూర్ పీపుల్ ప్రైవేట్ వాళ్ళు అనగానే భయపడిపోతారు, లోపలికి వెళ్ళరు. తెలియని భయం. మీరు SBI బ్యాంక్లో వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేస్తారు, ICICIలో అంటే 99% మెంబర్స్ SBI అని అంటారు. ICICI లోపలికి వెళ్ళడానికి భయపడతారు. ఎందుకు?
ఏమో 10,000 ఉంచమంటాడేమో బ్యాంక్ అకౌంట్, ఆడెంత అడుగుతాడు, ట్రాన్సాక్షన్ ఫీజు, అన్ని భయాలు ఉంటాయి అనమాట. అదే చెప్తున్నాను. అవాయిడ్ ప్రైవేటైజేషన్ ఫర్ క్రిటికల్ పబ్లిక్ అసెట్స్ లైక్ డిస్ట్రిక్ట్ పబ్లిక్ హాస్పిటల్స్. స్ట్రెంథన్ గవర్నమెంట్ ఫండెడ్ మెడికల్ ఎడ్యుకేషన్ విత్ సబ్సిడైజ్డ్ ట్రైనింగ్ అండ్ బౌండెడ్ సర్వీస్. అప్పుడు వాళ్ళు కూడా ఇండియాలో పని చేస్తారు. వాళ్ళ దగ్గర నువ్వు డబ్బులు దోచుకుంటే వాళ్ళు ఇందుకు ఇండియాలో పని చేస్తారు. మా ఫ్రెండ్ అఖిల ఉంటుంది, తను ఇక్కడ ఏఎంసీలో చదివింది అనమాట. తను అంతా ఫ్రీ సీట్లను చదివింది. తను ఇప్పుడు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతుంది. లేదా తనకి ఇండియాలోనే సర్వీస్ చేయాలని ఉంది. ఎందుకు? తనకు డబ్బులు తక్కువతో అయిపోయింది. తనకు లిటరలీ 5 సంవత్సరాలకి 50,000తో డాక్టర్ అయిపోయింది. తను తోపు అనమాట. ఒకవేళ తనే కనుక ₹1,00,00,000 5 కోట్లు పెట్టి చదువుకుంటే తనేంటంటది, ఇండియా లోపల సర్వీస్ చేయడానికి ఇష్టపడదు. ఇన్వెస్ట్ ఇన్ ప్రైమరీ హెల్త్ కేర్, డాక్టర్స్ అండ్ స్పెషలిస్ట్ రాదర్ దాన్ సెల్లింగ్ సీట్లు అమ్ముకోవడం కంటే చూసుకోండి. బిల్డ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషనల్ అండ్ రెగ్యులేటరీ కెపాసిటీ బిఫోర్ ఎక్స్పెండింగ్ విత్ పీపీపీస్ చేసే ముందు ఏం చేయాలి? ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ బిల్డ్ చేసుకోవాలి. అడాప్ట్ ఎవిడెన్స్ బేస్డ్ ప్లానింగ్ ఎట్లా ఉండాలి? ఎవిడెన్స్ బేస్డ్, ప్రతిదానికి కూడా డేటా ఉండాలన్నమాట. క్లియరా? ఏపీ గురించి మంచి క్వశ్చన్ రావచ్చు. ప్రజెంట్ డిబేట్ అంతా దీని మీద జరుగుతుంది. సో మీకంటూ ఒక మోడల్ ఉండాలి. సో ఎప్పుడైనా ప్రైమరీ హెల్త్ కేర్ లోపల కానీ ఇనీషియల్ లెవెల్లో కానీ ఇవి అన్నింటిలో క్రిటికల్ అసెట్స్ అంటాం అన్నమాట. క్రిటికల్ అసెట్స్ అంటే కంట్రీ డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెంట్. అక్కడ పీపీపీ కన్నా గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేస్తే చాలా మంచిది, పీపుల్కి బాగా హెల్ప్ అవుతుంది. ప్రైవేట్ పార్టిసిపేషన్ వచ్చినప్పుడు ప్రాఫిట్ మోటివ్ వచ్చేగానే పూర్ పీపుల్కి యాక్సెస్ అనేది తగ్గిపోద్ది. అంటే మీ అప్రోచ్ అట్లా ఉంటే బాగుంటుంది. బట్ ఇట్స్ యువర్ విష్, మీరు ఏది సపోర్ట్ చేస్తారనేది. ఎప్పుడు పార్టీ డైమెన్షన్స్లో ఆలోచించద్దు. యూపీఎస్సీలో క్రిటికలీ ఎగ్జామిన్ ద రోల్ ఆఫ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ ఇన్ ఇండియాస్ హెల్త్ కేర్ సెక్టర్. డూ పీపీపీ మోడల్ స్ట్రెంథన్ ఆర్ వీకెన్ పబ్లిక్ హెల్త్ సిస్టమ్స్. ఎస్ అయినా అవ్వచ్చు, నో అయినా అవ్వచ్చు. సో అదేమీ అడగలేదు ఇక్కడ. నిన్నే క్రిటికల్లీ ఎగ్జామిన్ చేయమంటున్నాడు. అంటే పీపీకి పక్కా నెగిటివ్స్ ఉన్నాయి. ఆ నెగిటివ్స్ నువ్వు రాయాల్సిందే. ఆ నెగిటివ్స్ రాస్తూ నీ యొక్క ఒపీనియన్ నువ్వు డిస్కస్ చేయాలి. నేనైతే ప్రైమరీ హెల్త్ కేర్ని సబ్సిడైజ్ చేయొద్దని చెప్తాను. ఓకే, మీ యొక్క అప్రోచ్ బట్టి మీరు వెళ్తారు. ఓకేనా? ఓకే, సెకండ్ ఆర్టికల్. డీకోడింగ్ ఎయిర్ పొల్యూషన్ ఇన్ ఢిల్లీ ఎన్సీఆర్. ఎవరు రాశారు? అన్వర్ సదత్ ఈజ్ అన్ అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంట్ లా అట్ ఇండియన్ సొసైటీ ఆఫ్ ఇంటర్నేషనల్ లా. సో మీకు ఎయిర్ పొల్యూషన్, ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ గురించి చెప్పి అరిగిపోయాను నేను. ఢిల్లీ ఏంటి? ఢిల్లీ చుట్టూ ఏముంది? యూపీ, హర్యానా, ఇటువైపు రాజస్థాన్, ఈ అన్ని స్టేట్స్ ఉన్నాయి. ఇటువైపు మీద పంజాబ్ ఉంది. నార్త్ వైపు, ఢిల్లీ నార్త్ వైపు ఏముంది? హిమాలయస్ ఉన్నాయి. ఏమన్నా హిమాలయస్ అనే ఒక పెద్ద హాల్లో ఉన్నాయి. ఏంటి? వాల్లో ఉన్నాయి ఢిల్లీకి. ఢిల్లీ అనేది దీని చుట్టూ బౌండ్ అయిపోయింది, మిడిల్లో ఉంది. ఢిల్లీలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కాంటినెంటాలిటీ ఎఫెక్ట్. ఏ ఎఫెక్ట్? కాంటినెంటాలిటీ. ఓషన్ ఏం లేదు కాబట్టి కాంటినెంటాలిటీ ఎఫెక్ట్ మీరు జాగ్రఫీలో చదివి ఉంటారు. ఎండాకాలం ఎండ వాచిపోద్ది, చలికాలం చలి ఎక్కువగా వాచిపోద్ది. సో చలికాలం ఏ ప్రెజర్ ఉంటుంది? హై ప్రెషర్ ఉంటుంది. ఏముంటుంది? హై ప్రెషర్ ఈజ్ ద సిచ్యువేషన్ వేర్ విండ్స్ గో డౌన్. విండ్స్ అనేవి బయటికి వెళ్ళో అక్కడే ఉండిపోతాయి అన్నమాట. సో నార్మల్గా వచ్చిన పొల్యూషన్ అంతా ఢిల్లీలోనే ఉండిపోతుంది. దానికి తోడు ఢిల్లీ అనేది క్యాపిటల్ సిటీ అవడం వల్ల వెహికల్స్, కన్స్ట్రక్షన్, పక్కన స్టబుల్ బర్నింగ్, ఫైర్ క్రాకర్స్, ఇవన్నీ కూడా కలిపి ఏం చేస్తున్నాయి? ఈ పొల్యూషన్ని ఇంక్రీజ్ చేస్తున్నాయి. ఢిల్లీని ఏం చేస్తున్నాయి? ఒక గ్యాస్ ఛాంబర్ కింద చేస్తున్నాయి. ఢిల్లీని ఒక గ్యాస్ ఛాంబర్ కింద చేస్తున్నాయి. సో దీని గురించి చాలా బాడీస్ ఉన్నాయి. లైక్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. ఏమున్నాయి? సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. ఇది యాక్ట్ ఫర్ ఫామ్ అయింది వాటర్ యాక్ట్ ఆఫ్ 1974. తర్వాత కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ 2021లో ఫామ్ చేశారు, స్టాచ్యుటరీ బాడీ. ఇలాంటి డిఫరెంట్ బాడీస్, ఎంఓఎఫ్సిసి, వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? ఎయిర్ పొల్యూషన్ ఢిల్లీ లోపల తగ్గించడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళ యొక్క ఇనిషియేటివ్స్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ ఆథర్ అనేది ఏం చేస్తున్నాడంటే, ఆర్టికల్ చూడండి, డీకోడింగ్ ఎయిర్ పొల్యూషన్ కన్సర్న్స్ ఇన్ ఢిల్లీ ఎన్సీఆర్. అంటే ఏవేవి కాజ్ చేస్తున్నాయి ఎయిర్ పొల్యూషన్? ద ఆర్టికల్ ఎగ్జామిన్స్ ద డీప్ రూటెడ్ కాజెస్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఇన్ ఢిల్లీ ఎన్సీఆర్. ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్కి ఏం చెప్తుంది? డీప్ రూటెడ్ కాజెస్ని చెక్ చేస్తుంది అనమాట. క్వశ్చనింగ్ ద ఓవర్ రిలయన్స్ ఆన్ బ్లేమింగ్ స్టబుల్ బర్నింగ్. మాట వస్తే ఎయిర్ పొల్యూషన్ దేనికి లింక్ చేస్తున్నాం మనం? స్టబుల్ బర్నింగ్ అంటే ఏంటి? మిగిలిపోయిన మనం
హార్వెస్ట్లో ఫుడ్ తీసేసాక ఏదైతే తినే పాటు ఉంటుందో మిగిలిపోయింది ఉంటుంది కదా, ఆ గడ్డ అంతా దాన్ని ఏమంటాం, స్టబుల్ అంటాం. నార్మల్గా ఏంటంటే పంజాబ్, హర్యానా ఈ రీజియన్స్ లోపల ఇరిగేషన్ అనేది బాగా, గ్రౌండ్ లెవెల్ వాటర్ అనేది బాగా తగ్గిపోయింది. ఏంటి, గ్రౌండ్ లెవెల్ వాటర్ బాగా తగ్గిపోయిన తర్వాత వాళ్ళు మాన్సూన్ సీజన్ ఎండ్ అయిపోయాక, రీఛార్జ్ అయిపోయాకనే వాళ్ళు ఇరిగేషన్ స్టార్ట్ చేయాలి. ఏం స్టార్ట్ చేయాలి, రైస్ని పండించడం స్టార్ట్ చేయాలన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి లాస్ట్లో 15 days మిగులుతుంది. వింటర్ సీజన్లో ఏం పండిస్తారు వాళ్ళు, వీటికి రైస్కి వాళ్ళకి ఎన్ని రోజులు మిగులుతుంది, 15 రోజులు. ఈ 15 రోజుల లోపల వాళ్ళు మొత్తం హార్వెస్ట్ ఏదైతే ఉందో స్టబుల్ని దాన్ని క్లియర్ చేయలేకపోతున్నారు. అందుకని ఏం చేస్తున్నారు, సింపుల్గా కాల్ చేస్తున్నారు. కాల్ చేయడం వల్ల ఏమవుతుంది, ఎయిర్ పొల్యూషన్, కార్బన్ డైఆక్సైడ్, PM2.5, PM10 అన్నీ కూడా మనకు వచ్చేస్తున్నాయి అనమాట. సో దాని గురించి మాట్లాడుతున్నారు చూడండి. క్వశ్చనింగ్ ద ఓవర్ రిలయన్స్ ఆన్ బ్లేమింగ్ స్టబుల్ బర్నింగ్. మాట వస్తే ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ దేంతో లింక్ చేస్తున్నాం, స్టబుల్ బర్నింగ్. అండ్ హైలైటింగ్ ద లిమిటేషన్స్ ఆఫ్ కరెంట్ లీగల్ అండ్ పాలసీ రెస్పాన్సెస్. అంటే ఇప్పుడు మన దగ్గర ఉండే స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఏమున్నాయంట, లిమిటేషన్స్ ఉన్నాయంట. ఇట్ క్రిటికల్లీ అనలైజెస్ ద అప్లికేషన్ ఆఫ్ పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్, PPP. ఇక్కడ కూడా ఒక PPP వచ్చింది. దీన్ని ఎన్వైర్మెంట్లో ఏమంటాం, పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్. ఇప్పుడు నేను సిగరెట్ తాగడం వల్ల నా పక్కన నా ఫ్రెండ్కి హార్ట్ ప్రాబ్లం వచ్చిందంటే ఎవరు డబ్బులు కట్టాలి, ఆడ హాస్పిటల్కి నేను. ఎందుకు, పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్. దాని గురించి మాట్లాడుతున్నాను. మన ఇండియా లోపల కూడా ఏముంది, పొల్యూటర్ పేస్, ఎవరైతే పొల్యూషన్ చేస్తారో వాళ్ళే పే చేయాలి. అండ్ ద ఎవాల్వింగ్ రోల్ ఆఫ్ ది జుడిషియరీ ఇన్ అడ్రసింగ్ ఎయిర్ పొల్యూషన్. క్లియరా, డీటెయిల్ అనాలిసిస్. మిస్ప్లేస్డ్ అట్రిబ్యూషన్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ సోర్సెస్. మెయిన్గా ఎక్కడి నుంచి వస్తుందంటే ఎయిర్ పొల్యూషన్ చూడండి, వెహికులర్ ఎమిషన్స్ రిమైన్ ద ప్రైమరీ కంట్రిబ్యూటర్ టు ఎయిర్ పొల్యూషన్ ఢిల్లీ NCR. ఢిల్లీ లోపల మెయిన్ రీజన్ ఏంటి ఎయిర్ పొల్యూషన్కి, వెహికులర్ ఎమిషన్స్ ఫాలోడ్ బై ఇండస్ట్రియల్ ఎమిషన్స్. ఇది అడగొచ్చు. ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్కి మెయిన్ కారణాలు ఏంటి, వెహికులర్ ఎమిషన్స్ అండ్ ఇండస్ట్రియల్ ఎమిషన్స్. మెయిన్గా లెగసీ వెహికల్స్. ఏంటి, లెగసీ వెహికల్స్ అంటే పాతకాలం 20-30 సంవత్సరాల కాలం వెహికల్స్ని ఇప్పటికీ వాడడం వల్ల అక్కడి నుంచి హార్మ్ఫుల్ పొల్యూటెంట్స్ వస్తున్నాయి. పొల్యూటెంట్స్ కాదు, బేసికలీ కార్బన్ డైఆక్సైడ్ ఏవైతే గ్యాసెస్ ఇవన్నీ ఉంటాయో ఇవన్నీ రావడం వల్ల ఇది బాగా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. నెక్స్ట్ ఏంటి, ఫాలోడ్ బై ఇండస్ట్రియల్ ఎమిషన్స్. ఇండస్ట్రీస్ నుంచి వచ్చే ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా బాగా టాక్సిక్ పొల్యూటెంట్స్ రిలీజ్ చేస్తాయి. అందుకే మనం ఏం చెప్పా, చైనా మోడల్ ఫాలో అవ్వాలని చెప్పి. ఏం చెప్పా, చైనా మోడల్. చైనా ఏ మోడల్ ఫాలో అయింది, క్లీన్ బ్లూ స్కై మోడల్ ఏదైతే ఉందో ఆ మోడల్ ఫాలో అయింది. Farmers are often blamed for stubble burning despite contribution only a fraction of total pollution. వాళ్ళు ఓన్లీ కొంత ఇస్తున్నారు పొల్యూషన్ లోపలికి, బట్ వాళ్ళు ఏం చేస్తున్నాం మనం ఎవ్రీ ఇయర్ బ్లేమ్ చేస్తున్నాం. ఫార్మర్స్ తప్పు లేకుండా ఇప్పుడు ఏమవుతుందంటే ఇంట్లో అమ్మకి నాన్నకి గొడవ అవుతుంది, అమ్మ వచ్చి మనల్ని కొడుతుంది. లేదా నాన్నకి అమ్మకి గొడవ అయితే నాన్న వచ్చి మనకి 2 దెబ్బలు వేస్తుంది. మనకు అర్థం కాదు, బుర్ర పంచేది, ఎందుకురా మమ్మల్ని కొట్టారు, మమ్మల్ని ఎందుకురా తిట్టారు అనుకుంటాం. అర్థమైందా, సేమ్ ప్రిన్సిపల్ అనమాట. ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్కి ఎవరు కారణం, వెహికులర్ ఎమిషన్స్, ఇండస్ట్రీస్. ఎవరి మీద వేస్తున్నాం రీజన్, స్టబుల్ బర్నింగ్ వేస్తాం. ఓకేనా, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కొడుకుని ఎవరిని వేసిస్తారు బ్లేమ్, ఫ్రెండ్ అని వేస్తారు, సిద్ధుగడు. నెక్స్ట్, ఎయిర్ పొల్యూషన్ ఈజ్ ట్రాన్స్ బౌండరీ ఇన్ నేచర్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎయిర్ పొల్యూషన్ ఈజ్ ట్రాన్స్ బౌండరీ. ఈ పదం ఏంటి, ట్రాన్స్ బౌండరీ అంటే ఏంటి, దానికి బౌండరీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా విజయనగరం దాటి వెళ్ళొద్దు, దాటను. అర్థమైందా, ఎల్టెక్స్ ఇన్స్టిట్యూషన్ ఉంది బిల్డింగ్, ఇది వెళ్ళిపోయి అమెరికాలోకి వెళ్ళిపోలేదు, ఇక్కడే ఉంటుంది. ఎయిర్ పొల్యూషన్ అలా కాదు, ఎట్లా ఉంటుంది, గాలిలో ఉంటుంది కాబట్టి అది ఎక్కడికైనా ఏలేసుకుంటూ వెళ్ళిపోతుంది సమ్మని. సో ఎయిర్ పొల్యూషన్ ఈజ్ ట్రాన్స్ బౌండరీ ఇన్ నేచర్. సో దాన్ని అరికట్టాలంటే మొత్తం ఏరియాని ఆపాలా, లేకపోతే ఓన్లీ ఒక్క ఏరియాలో ఆపితే సరిపోద్ది, మొత్తం అది వెళ్ళిన ఏరియా మొత్తాన్ని ఆపాలి. అదే చెప్తున్నాడు, ఎయిర్ పొల్యూషన్ ఈజ్ ట్రాన్స్ బౌండరీ ఇన్ నేచర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎమిషన్స్ బియాండ్ స్టేట్ అండ్ నేషనల్ బార్డర్స్. పాకిస్తాన్ నుంచి వచ్చిన పొల్యూషన్ కూడా మన ఇండియా లోపలికి వచ్చేస్తుంది. మన ఇథియోపియా లోపల ఒక వాల్కెనో బ్లాస్ట్ అయింది, దాని పేరేంటి, ఇథియోపియా లోపల ఒక వాల్కెనో బ్లాస్ట్ అయింది, దాని పేరేంటి, పేరు చూడదు, హైలీ గుబ్బి అనే ఒక వాల్కెనో బ్లాస్ట్ అయింది అనమాట. అక్కడి నుంచి ఎయిర్ పొల్యూషన్ వచ్చింది మన ఇండియా లోపలికి, ఆ వాల్కెనో అంతా. సో చూసారా, ఎయిర్ పొల్యూషన్ ఈజ్ ట్రాన్స్ బౌండరీ ఇన్ నేచర్. ఇలా కూడా లింక్ చేయొచ్చు, యూపీఎస్సీలో ఏమైనా చేయొచ్చు. ఆ హైలీ గుబ్బి నాకు సడన్గా గుర్తొచ్చింది, ఆ ఎగ్జామినర్కి గుర్తుకు రావచ్చు. నెక్స్ట్ ఏంటి, దీని గురించి మనం ఏం తీసుకొచ్చాం, పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్. పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది, ఎవరు తప్పు చేస్తే వాడే ఫైన్ చేయాలి. పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్ అండ్ ఇట్స్ లిమిటెడ్స్. PPP హోల్డ్స్ దట్ దోస్ కాజింగ్ పొల్యూషన్ షుడ్ బేర్ ద కాస్ట్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్. ఎవరు డ్యామేజ్ చేస్తే వాడే కట్టాలి. ఇప్పుడు మనం వెళ్ళి స్పీడ్కి వెళ్ళి ఒక కారుని గుద్దేసాం బండితో, ఎవడు తప్పు, మనదే. మనం ఏం చేస్తాం, వాడికి డబ్బులు ఇస్తాం.
అదే చెప్తున్నాను. రికగ్నైజ్డ్ బై సుప్రీం కోర్ట్ ఇన్ వెల్లూర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫోరం వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇయర్ మీరు డైరెక్ట్గా పీపీపీ గురించి పక్కాగా మెయిన్స్లో రాయాలి. మెయిన్స్లో పక్కాగా ఒక ఆర్గ్యుమెంట్లో పెట్టాలి. అప్పుడు డైరెక్ట్గా ఈ కేసుని రిఫర్ చేసేసేయండి. పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్ని ఏ కేసులో చెప్పింది? వేలూర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫోరం వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. వెల్లూరు ఎక్కడ ఉంది? తమిళనాడు. వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని మీ అందరికీ తెలుసు. వెల్లూరు సిటిజన్స్ అంటే మన వాళ్ళు అక్కడ వెళ్ళి చదువుకుంటున్న బీటెక్ స్టూడెంట్స్. వెల్లూరు సిటిజన్స్ వెల్ఫేర్ ఫోరం వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. మన వాళ్ళు వెళ్ళి చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళ గురించి మనం ఏమేమి కేసు వేసాం? పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్ వేసాం. అలా అయినా గుర్తుపెట్టుకోండి. వెల్లూర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫోరం వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు పేరేంటి? పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్ కేసు. ఎఫెక్టివ్ వేర్ పొల్యూషన్ సోర్సెస్ ఆర్ ఐడెంటిఫైబుల్ బట్ ప్రాబ్లమాటిక్ ఇన్ డిఫ్యూజ్ పొల్యూషన్ సచ్ యాస్ ఎయిర్ పొల్యూషన్. ఇప్పుడు మీకు సోర్స్ తెలిసిందనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లోకి ఎవరో చెత్త ఇసిరేస్తున్నారు, రోజు సీసీటీవీ పెట్టారు, ఎవరు ఇసిరేస్తున్నాడో తెలిసింది, అప్పుడు పట్టుకోవడం ఈజీ. కానీ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, 10 ఏరియాల నుంచి చెత్త వచ్చేస్తుంది, పట్టుకోగలమా? నాన్ పాయింట్స్. అది చెప్తాను. ఈ పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్ ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుంది? ఒక ఇండస్ట్రీ ఎక్కడి నుంచి పక్కా పొల్యూషన్ వస్తుంది నీకు తెలిసింది, ఆడి మీద నువ్వేం చేయగలవు? రెగ్యులేషన్ పెట్టగలవు. బట్ ఎవడో ఎక్కడో ఫార్మర్ తగిలిచ్చాడు పంట, లేకపోతే మనమే సరదాకి వెళ్ళేసి పేపర్లన్నీ పోగేసి ఒక కొత్త మంట పెట్టాం. సో ఎఫెక్టివ్ వేర్ పొల్యూషన్ సోర్సెస్ ఆర్ ఐడెంటిఫైబుల్ బట్ ప్రాబ్లమాటిక్ ఇన్ డిఫ్యూజ్ పొల్యూషన్ సచ్ యాస్ ఎయిర్ పొల్యూషన్. నా బండి నుంచి వస్తుంది, నా బండి BS6, ఇంకొకటి BS3 అయి ఉంటుంది. నన్ను వచ్చి డబ్బులు కట్టమని నేనేం చేస్తాను? నా బండి BS6. సో అదే చెప్తున్నా. కోర్ట్స్ ఇంక్రీజింగ్ రిలై ఆన్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ రాదర్ దెన్ ఇండివిజువల్ లైబిలిటీ. సో కోర్ట్స్ ఎవరిని తిడతాయి? ఫస్ట్ కోర్ట్స్ ఆబ్వియస్లీ గవర్నమెంట్ తిడుతుంది రాదర్ దాన్ ఇండివిజువల్ లైబిలిటీ ఇన్ ఏ కాంప్లెక్స్ పొల్యూషన్ సినారియోస్. ఇలాంటివి పీపుల్ మీద వేయలేదు కోర్టు బ్లేమ్. ఎప్పుడు ఎవరి మీద వేయగలదు? గవర్నమెంట్. నువ్వేం చేస్తున్నావు అంటుంది అనమాట. జుడిషియల్ ఎవల్యూషన్ ఇన్ ఎన్వైర్మెంటల్ గవర్నెన్స్. ఇండియన్ కోర్ట్స్ హ్యావ్ ఎక్స్పాండెడ్ ఎన్వైర్మెంటల్ జూరిస్ప్రుడెన్స్. ఏమంటున్నాడు? జూరిస్ప్రుడెన్స్ అంటే ఏ కోణంలో కేసుని చూస్తున్నాం? త్రూ ప్రిన్సిపల్స్ సచ్ యాస్ ప్రికాషనరీ ప్రిన్సిపల్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్, పొల్యూటర్ ప్రైస్ ప్రిన్సిపల్. ఈ 3 ఎక్కడొచ్చాయి మనకి? స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ 1972 లోపల ఈ ప్రిన్సిపల్స్ అన్ని తీసుకొచ్చాం. పేరేంటి? ప్రికాషనరీ ప్రిన్సిపల్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్, పొల్యూటర్ ప్రైస్ ప్రిన్సిపల్. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఎప్పుడు వచ్చింది మనకి? 1987 బ్రంట్లాండ్ కమిషన్ రిపోర్ట్తో వచ్చిందనమాట. ఓకేనా? అవర్ కామన్ ఫ్యూచర్ ఏదైతే ఉందో దాని ప్రకారం వచ్చింది. సో బట్ ప్రికాషనరీ ప్రిన్సిపల్, సస్టైనబుల్ డెవలప్మెంట్, పొల్యూటర్ ప్రైస్ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా ఎప్పటి నుంచి ఉన్నాయి? స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ 1972. However, assigning liability for air pollution is challenging due to ట్రాన్స్బౌండరీ. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఇప్పుడు మన ఊరు నుంచి వచ్చింది అనుకోండి, కేసు వేసి వచ్చి అవడం మీద. పక్క ఊరు నుంచి పొల్యూషన్ వస్తే ఇక్కడ నా మీద కేసు వేయాలి. ఫస్ట్ ఏంటి? ఎయిర్ పొల్యూషన్ ప్రాబ్లం ఏంటి? ట్రాన్స్పోర్ట్. మీకు అడగొచ్చు, వై రెగ్యులేషన్స్ ఆర్ ద ఫైన్స్ ఇన్ ఎయిర్ పొల్యూషన్స్ ఆర్ లెస్ అంటే బికాస్ ఆఫ్ ట్రాన్స్బౌండరీ. ఎవరి మీద వేయాలో కేసు తెలియదు. నెక్స్ట్ మల్టిపుల్ అండ్ ఓవర్లాపింగ్ ఎమిషన్ సోర్సెస్. ఎక్కడెక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదు. థర్డ్ డిఫికల్టీ ఇన్ సైంటిఫిక్ ఎట్రిబ్యూషన్. చెప్పలేము మీడియా అనేసి. ఫోర్త్ షిఫ్ట్ ఫ్రమ్ పొల్యూటర్ పేస్ టు గవర్నమెంట్ పేస్. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది? జ్యుడిషియరీ ఏం చేసింది? గవర్నమెంట్ మీద వేస్తుంది అనమాట. ఇన్ ప్రాక్టీస్ గవర్నమెంట్స్ ఆఫెన్ బియర్ మిటిగేషన్ కాస్ట్ త్రూ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్. దీని గురించి ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయి మన ఇండియాలో? నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్. ఏంటి? నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్. ఇందులో ఏం చేస్తున్నాం మనం? మొన్నే చెప్పాను, మళ్ళీ PM 2.5 PM 10ని తగ్గిస్తున్నాం. ఇవన్నీ ఎవరు తీసుకొస్తున్నారు? మనమే తీసుకొస్తాం. గవర్నమెంట్ చేస్తుంది. పబ్లిక్ హెల్త్ ఎక్స్పెండిచర్ గవర్నమెంటే ఖర్చు పెట్టుకుంటుంది. అండ్ పొల్యూషన్ కంట్రోల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లు పెడుతుంది. మీకు ఎక్కడ పడితే అక్కడ ఇండెక్స్లు, బారోమీటర్లు పెట్టడం, ప్యూరిఫైయర్స్ పెట్టడం, ఇవన్నీ క్లౌడ్ సీడింగ్ ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారు? గవర్నమెంటే చేస్తుంది. దిస్ రిఫ్లెక్ట్స్ ఏ షిఫ్ట్ టువర్డ్స్ welfare based environmental governance, especially where enforcement against individuals is impractical. ఇక్కడ ప్రాక్టికల్లీ అవ్వదు. ఏమైపోద్ది? వెల్ఫేర్ బేస్డ్ ఎన్వైరన్మెంటల్ గవర్నెన్స్.
నీడ్ ఫర్ కోఆపరేటివ్ అండ్ సైంటిఫిక్ సొల్యూషన్స్. ఇప్పుడు ఏం కావాలి మనకి? కోఆపరేటివ్ అండ్ సైంటిఫిక్ సొల్యూషన్స్. సో ఎఫెక్టివ్ ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ రిక్వైర్స్ ఏంటి? రీజనల్ అండ్ ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్. ఇప్పుడు ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ వస్తుందంటే చుట్టుపక్కల ఏరియాస్ కూడా రెస్పాన్సిబుల్ అన్నాను కాబట్టి రీజనల్ అండ్ ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సైంటిఫిక్ ఎమిషన్ ఇన్వెంటరీస్ అండ్ మోడలింగ్. బాగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. మన సూపర్ కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో వాటితో ఏం చేయాలి? ప్రెడిక్ట్ చేయాలి. థర్డ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ క్లైమేట్, హెల్త్ అండ్ అర్బన్ ప్లానింగ్ పాలసీస్. అన్నిటిని సిలోస్లో చూడకూడదు, అన్నిటిని కూడా కలపాలన్నమాట. క్లైమేట్ని, హెల్త్ని, అర్బన్ పాలసీస్. జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ అలోన్ కెనాట్ రీప్లేస్ రోబస్ట్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్. జ్యుడిషియరీ ఇంటర్వెన్షన్ అలాగే అయిపోయి సరిపోదు, అందరి యొక్క పార్టిసిపేషన్ ఇంపార్టెంట్. ఎప్పుడు ఎయిర్ పొల్యూషన్కి ఈ 3 పాయింట్లు రాయండి: రీజనల్ అండ్ ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్, సైంటిఫిక్ ఎమిషన్స్ ఇన్వెంటరీస్ అండ్ మోడలింగ్, ఇంటిగ్రేషన్ ఆఫ్ క్లైమేట్, హెల్త్ అండ్ అర్బన్ ప్లానింగ్. క్లైమేట్ని వేరేగా, హెల్త్ని వేరేగా, అర్బన్ ప్లానింగ్ వేరేగా చూడొద్దు, మూడింటిని కలిపి చూడాలి. మెయిన్స్ క్వశ్చన్: డిస్కస్ ద లిమిటేషన్స్ ఆఫ్ పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్. ఇప్పుడే చదువు. పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్కి లిమిటేషన్స్ ఏంటి? ఇట్ ఈస్ నాట్ అప్లికేబుల్ ఇన్ ఏరియాస్ వేర్ ఎయిర్ పొల్యూషన్ ఈజ్ అ ట్రాన్స్బౌండరీ ఇన్ నేచర్. సో ఇక్కడ ఎవరు ఎమిట్ చేస్తుందో తెలియట్లేదు. అడ్రసింగ్ ఎయిర్ పొల్యూషన్ ఇండియా, హౌ కెన్ ఏ కోఆపరేటివ్ అండ్ సైన్స్ బేస్డ్ గవర్నమెంట్ ఫ్రేమ్వర్క్ ఇంప్రూవ్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్. అంటే మీరు ఇక్కడ వై ఫార్వర్డ్లో చెప్పిన పాయింట్స్ అని రాయాలి. రాసేసి వాటి వల్ల ఎట్లా పెరుగుతుందో రాయాలి. ఇలా 10 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తారు. బట్ చూసారా, పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్ గురించి ఇచ్చాడు, ఇది ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలి. ఇవన్నీ చెప్తున్నప్పుడు మీకు మార్క్స్ వచ్చేస్తాయి. వేరే వాళ్ళతో పోలిస్తే మీరు బెటర్ ఆన్సర్ రాయగలరు కదా. ఇప్పుడు ఇదే క్వశ్చన్ మీకు ఇచ్చాను, ఈ హిందూ అనాలిసిస్ చూడండి వేరే వాడికి ఇచ్చాను, ఎవరు బాగా రాస్తారు? మీరే రాస్తారు. ఎందుకు? మీ దగ్గర ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కొంతలో కొంత పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్ అంటే ఏంటో తెలుసు. ఎగ్జామ్లో గుడ్డిగా రాయరేంటి? ఎప్పుడు యూపీఎస్సీలో అది ఇంపార్టెంట్ అనమాట. దేనో ఒక దాని మీద, ప్రతి దాని మీద చిన్న అవగాహన ఉండాలి.